టేక్మల్ మండల్ కేంద్రంలోని బీసీ ఎస్సీ బాలురా హాస్టల్ కస్తూర్బా కేజీవీబీ మోడల్ గిరిజన పాఠశాలలో డిపిఓ యాదయ్య ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. డిపిఓ మాట్లాడుతూ కస్తూర్బా బాలికల పాఠశాలలో శానిటేషన్ సరిగా లేదని, విద్యార్థులకు రుచికరమైన భోజనం, పాఠశాలలో సరైన వసతులు లేవని అన్నారు. అలాగే కేజీవీబీ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉందని, పలు అంశాలపై జిల్లా కలెక్టర్కు నివేదిక అందజేయనున్నట్లు తెలిపారు. కస్తూర్బా బాలికల విద్యాలయం చూశాను. అదేవిధంగా మోడల్ స్కూల్ గర్ల్స్కి సంబంధించిన చూశాను. అదేవిధంగా ఆశ్రమ పాఠశాల, గిరిజన ఆశ్రమ పాఠశాలను కూడా, హాస్టల్స్ కూడా చూడడం జరిగింది. ఇందులో గమనించిన విషయం ఏంటంటే, ఎక్కడైతే ఈ వర్కర్స్ కావచ్చు, అంటే కుకింగ్ చేసేవాళ్ళు, అక్కడ శానిటేషన్ స్కావెంజర్ స్వీపర్స్ కొంచెం యాక్టివ్గా ఉండే అక్కడ వర్క్ కూడా బాగా జరుగుతుంది. కొంత గమనించిన విషయాలలో కస్తూర్బా బాలిక విద్యాలయంలో కొంత సరిగ్గా లేదని నా దృష్టికి వచ్చింది. నేను వాళ్ళతో మాట్లాడడం కూడా జరిగింది. అక్కడ విద్యార్థులతో కూడా మనం ఇంటరాక్షన్ అయినప్పుడు వంట సరిగా, రుచికరమైన కుకింగ్ వంట సరిగా పెట్టట్లేదు అనేది ఒకటి. టాయిలెట్స్ కూడా వాళ్ళకు కొంత ప్రాబ్లం ఉంది, అవి కూడా నిర్వహిస్తలేరు అనేది నా దృష్టికి వచ్చింది. నేను వెంటనే అదేవిధంగా అక్కడ స్కూల్లో కేజీబీవీలో హిందీ టీచర్ కావచ్చు, ఇంగ్లీష్ టీచర్, తర్వాత ఫిజికల్ సైన్స్ టీచర్స్ కూడా మొన్న ట్రాన్స్ఫర్స్ వెళ్ళడం వల్ల అవి కూడా ఖాళీగా ఉన్నాయని తీసుకొచ్చారు. ఈ విషయంలో కలెక్టర్ గారికి కూడా నేను నివేదిక ఇస్తాను. అదేవిధంగా డిఓ గారితో, ఎంఈఓ గారితో మాట్లాడడం జరిగింది. ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ కూడా చేపిస్తామన్నారు. అదేవిధంగా చెత్తకు సంబంధించి కూడా గ్రామ పంచాయతీ నుంచి ఇక్కడ వేస్టేజ్ అంతా కూడా తీసుకుపోవడానికి సల్మాన్ కుంట తండా గ్రామ పంచాయతీ కూడా ఆదేశాలు ఇచ్చినాను.